వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతీ యువకుల కోసం అమలు జరుపుతున్న పలు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని లేడీ డిస్ట్రిక్ట్ మేనేజర్ రమేష్ తెలిపారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకం, ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో యువతీ యువకులను యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు, బ్యాంకులు సహకరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సభ్యులు వి భక్తవత్సలం అధ్యక్షత వహించారు. ఎల్డీఎం తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ పరిశ్రమలు నెలకొల్పునేందుకు మంచి ప్రతిపాదనలతో ముందుకు వస్తే బ్యాంకులు సహకరిస్తాయన్నారు. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పరిశ్రమల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. అనుభవం ఉన్న రంగంలో పరిశ్రమలను నెలకొల్పాలన్నారు. పరిశ్రమలు స్థాపించే వారికి యాజమాన్య నిర్వహణ పద్ధతులు పుష్కలంగా ఉండాలన్నారు. ఏర్పాటు చేసే పరిశ్రమలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. పరిశ్రమ స్థాపించిన తర్వాత ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలిగిన పరిజ్ఞానం, పెట్టుబడి అవసరమన్నారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సత్యసాయి మణి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందేందుకు తమ శాఖ పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ మహిళలకు 35%, పట్టణ ప్రాంత పారిశ్రామికవేత్తలకు 25% సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. యువత మంచి ప్రతిపాదనతో ముందుకు రావాలని తమ శాఖ ద్వారా ప్రక్రియను సత్వరం పూర్తి చేస్తామన్నారు. పరిశ్రమలను స్థాపించిన వారు చివరి దాకా నిలబడి ముందుకు సాగాలని ఆమె కోరారు. సదస్సుకు అధ్యక్షత వహించిన వి భక్తవత్సలం మాట్లాడుతూ పాడి పెంపకం, ఇటుకల తయారీ, క్యాటరింగ్, మార్బుల్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంబ్రాయిడరీ, గార్మెంటరీ, గొర్రెల మేకల పెంపకం రంగాలకు చెందిన వారు పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు వచ్చారని, బ్యాంకులు సహకరించాలని కోరారు. యాజమాన్య స్కిల్స్ను సంతరించుకోవాలని కోరారు. తమ వంతు సహకారం, గైడెన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు విచ్చేసిన ఎల్డీఎంకు, కేవీఐబీడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రతినిధి కోటి విజయ్ కుమార్ స్వాగతం పలికారు. ఒంగోలు పరిసర ప్రాంతాల నుంచి, చీరాల తదితర ప్రాంతాల నుంచి 50 మందికి పైగా యువ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. లబ్ధిదారులకి మాత్రం చివరి రూపాయి బ్యాంకు చేరేంత వరకు బాధ్యత ఉంటుంది. అది మొదటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండవది పిఎంఈజీపీ పదవిలోనే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాము లేదా ప్రధానమంత్రి ద్వారా ఉపాధి హామీ కార్యక్రమంలో జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినా గవర్నమెంట్ అనగానే మన వల్ల చాలా మందిలో ఉండేటువంటి దురభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, మనం లోపల పెట్టుకున్నాం, తర్వాత మర్చిపోతాం. అటువంటి అభిప్రాయం మీలో ఎవరైనా మనసులో ఉన్న ఉంటే అంటే ఇప్పటి వరకు ఉంటే మాత్రం అది ఇప్పుడే తీసేసేయండి. గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము నిజంగా బ్యాంక్ నుంచి తీసుకున్న డబ్బులకి మేము కష్టపడి సంపాదించి లాభం చేకూర్చి వడ్డీతో సహా తిరిగి కడతాము అనే నమ్మకమే కాకుండా కష్టం వచ్చినా నష్టం వచ్చినా రెండు చెప్తున్నా, కష్టమైనా నష్టమైనా సరే ఇష్టంగా పనిచేసి తిరిగి ఆ డబ్బులు బ్యాంకులు చెల్లిస్తాము అనే నమ్మకం, ధైర్యం ఉంటే, నమ్మకం ఉండాలి, ధైర్యం కూడా ఉండాలి. ఇవి రెండు, నమ్మకం, ధైర్యం రెండు ఉంటే మాత్రమే ఈ పనిలోకి దిగండి. అదే రెండో విషయం. మూడవది, కొంతమంది ధైర్యం అనగానే చేతులు ఎత్తారు. సో జనరల్గా మన డిఏసి థామ్సన్ గారు వచ్చి ఇంకా బాగా చెప్పుకుంటేవారేమో. బట్ జనరల్గా డైరీ యాక్టివిటీస్ని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు సబ్సిడీ పరంగా పెద్దగా ఎంకరేజ్ చేయట్లేదు. అందుకే నేను ఇందాక చెప్తా అనుకున్నాను భక్తవత్సలం గారు, నేను మాట్లాడకముందు చప్పట్లు కొట్టేది సార్, నేను మాట్లాడిన తర్వాత చప్పట్లు కొట్టింది. అప్పటికి నేను నా మాటలు నచ్చి చప్పట్లు కొడితే పర్వాలేదు, కానీ మాటకు ముందే చప్పట్లు కొట్టాను అనుకోండి, నేను చెప్పిన మాటలు కొంచెం తీగా ఉంటే పర్వాలేదు, కొంచెం చేదుగా కూడా ఉంటాయి. సో నేను చెప్పింది చేదుగా ఉండొచ్చు మాట, కానీ వాస్తవం. సో మీరు ఖచ్చితంగా మనసు పెట్టి జీర్ణం చేసుకోవాలి. సో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాను. డైరీ యాక్టివిటీస్కి సబ్సిడీస్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువ. బట్ మీరు నిజాటి వాళ్ళు, నాబార్డ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో వాళ్ళు యానిమల్ హస్బెండరీ కింద ఒక నది కొనుక్కోవాలంటే ఇంత, ఆవు కొనుక్కోవాలంటే ఇంత, ఒక ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. బట్ ఆ కాస్ట్కి లేదా వాళ్ళు నిర్ణయించిన ధరకి మార్కెట్లో మంచి క్వాలిటీ బర్రె రాదు. ఈరోజు మంచి క్వాలిటీ గేదె కాయలు దొరకాలంటే కనీసం ఎంత పెట్టాలి? 1,00,000. వారు ఈ సమావేశానికి మనందరిలోకి అమూల్యమైనటువంటి విషయాలు
విషయాలు ఉన్నాయి. దీని గురించి చెప్పింది, జాగ్రత్తలు చెప్పింది, వాళ్ళు ఏం చేయాలో చెప్పారు. ఒక విషయాలు చెప్పారా? జాగ్రత్తలు చెప్పారు, వాళ్ళు ఏం చేస్తారో చెప్పారు. కాబట్టి ఇది వారికి మరొకసారి తెలియజేస్తూ సార్ ఎన్టీఎం గారు ఎందుకంటే లోన్ ఎక్కువ ఇంట్రెస్ట్ వేయట్లేదు అని అంటే తీసుకున్న సక్సెస్ఫుల్గా అది నడిపించట్లేదు. ఏదో సబ్సిడీ వస్తుంది తీసుకొని ఎక్కువదాము అలాంటివన్నీ జరుగుతుంది. లేకపోతే బ్యాంకర్స్ 100% హెల్ప్ అవుతారు. ఎందుకు చెప్తున్నామంటే ఇంప్లీషన్ లోన్ తీసుకునే వాళ్ళైనా మీకు ఏదైతే మీ ఏరియాలో మీకు కావాల్సి వస్తుందో ఏది అందుబాటులో ఉందో అదే ఎంచుకోండి. ఇదైతే మనం చూపించట్లేదు, ఏదైతే తీసుకొని మనం ఇంకోదానికి వాడుకోవచ్చు, కంప్లీట్ ఉద్దేశాలు అలాగే ఉన్నాయి. సో అలా కాదు, మీకు ఎటువంటి అవసరం ఉంది, మీ ఫ్యామిలీని మీరు నడిపించుకోవడానికి ఏదైతే అవసరం ఉందో అన్నీ ఎంచుకోండి. మేము 100% హెల్ప్ అవుతాం. ఓకేనా? సో మీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని మేనేజర్ గారికి కూడా 100% చెప్పండి. మాకు వనరులు ఉన్నాయి, మేము ఇంటితో డెవలప్ చేసుకుంటాం, మా ఫ్యామిలీని పోషించుకుంటాం చెప్పండి. 100% వాళ్ళు కూడా మీకు హెల్ప్ అవుతారు. తర్వాత మా దగ్గర తను చెప్పారు 1,35,000 వేడి ఎనీ కమ్యూనిటీ ఏ క్లాస్ అయినా సరే. ఇప్పుడు పర్టికులర్గా వచ్చి ఓన్లీ ఎస్సీ ఎక్కువగా ఉంది, ఓసీ కూడా ఉంది, కానీ కష్టంగా ఉంది. నిజం చెప్పాలంటే ఓవర్ ఫ్లోటింగ్ ఉందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది, మీకు కూడా అయిపోయి ఉంది. అప్లికేషన్స్ ఓవర్ ఫ్లోటింగ్ ఉంది. బట్ వస్తూనే మేము కూడాను వీలైనంత వరకు జెన్యూనిటీ పికప్ చేసి మేము పంపిస్తున్నాం బ్యాంకర్స్కి. అది 1,35,000, 10 లక్షలు 20 lakhs. అండ్ డైరీ ఫార్మర్స్ ఎక్కువ చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ డైరీ ఫార్మర్స్ అండ్ కోళ్ళ ఫార్మాలు ఎక్కువ ఉన్నాయి. ఒక్కటంటే నేను ఫ్రాంక్లీ మాట్లాడుతున్నాను, మీటింగ్గా లేకపోతే ఏదైనా కాదు, ఉన్న విషయాలు చెప్పేస్తున్నాను. పెద్దవాళ్ళు ఒకసారి ఉంటే డైరీ ఫార్మర్ వస్తున్నారు, రెండుసార్లు ఉంటే డైరీ ఫార్మర్. అలా కాదు, డైరీ ఫార్మర్ అంటే నిజంగా మీరు ఒక 5-6 కదా పెట్టుకోండి, ఇంకొక 5-6 ఎంప్లాయ్మెంట్ చూపించండి. జరుగుతున్నది అదే. ఇప్పుడు డైరీ ఫార్మర్స్ పెయిన్ అనిపిస్తుంది ప్రతి ఒక్కలో అవి. అలా కాదు, నిజంగా ఎప్పుడైనా మనకి హెల్ప్ అవుతుంది, మనం ఇది జన్యుగా నడిపించుకుంటామని కొన్ని చూసుకోండి. ఇప్పుడు మీరు కూడా బ్యాంకు ఈఎంఐ